యోబు గ్రంథము 6వ అధ్యాయము 9వ వచనం. ఆమె ఇక్కడ చూసుకున్నట్లయితే యోబు గారు అంటున్నారు, దేవుడే తన ఇష్టానుసారంగా నన్ను నలుపునుగాక, చెయ్యి జాడించి ఆయన నన్ను నిర్మూలము చెయ్యునుగాక. ఇక్కడ గనక మనం గమనిస్తే యోబు ఎవరు అంటే గొప్ప ప్రార్థనాపరుడు, భక్తిపరుడు, నీతిమంతుడు, యథార్థవంతునుడు. మరి అలాంటి వ్యక్తి ఏమంటున్నాడంటే, దేవుడే నన్ను నలపాలి, నన్ను నిర్మూలన చేయాలి, నన్ను శ్రమకు అప్పగించాలి. ఎందుకు ఈ మాటలు అంటున్నాడని కనుక మనం ఆలోచిస్తే, అసలు యోబు గురించి మొదటిగా ఆయన యొక్క పరిచయం చూసుకుంటే మొదటి అధ్యాయము మొదటి 3 వచనాలు. ఊజు దేశమునందు యోబు అను ఒక మనుష్యుడు ఉండెను. అతడు యథార్థవర్తనుడును, న్యాయవంతుడనై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు. అతనికి 7 కుమారులను 3 కుమార్తెలను కలిగిరి. అతనికి 7,000 గొర్రెలను, 3,000 ఒంటెలను, 500 జతల ఎడ్లను, 500 ఆడుగాడిదలను, బహుమంది పనివారును అతనికి ఆస్తిగా నుండెను. గనుక తూర్పు దిక్కు జనులందరిలో అతడే గొప్పవాడుగా నుండెను. హల్లెలూయా. మనం ఇక్కడ చూసుకున్నట్లయితే యోబు గారి గురించి ఆ దేశమంతటిలో, ఊజు దేశం, ఒకవేళ భారతదేశం అంతటిలో ధనవంతుడు ఎవరంటే మనం కొంతమంది పేర్లు కౌంటింగ్ ప్రకారం నెంబర్ 1, నెంబర్ 2 అని చెప్పుకోగలుగుతాం. అదేవిధంగా ఈ యోబు గారంటండి చాలా ధనవంతుడు. ఈ లోకంలో మనకు తెలిసినటువంటి ధనవంతులకు దేవుడు తెలియదు, కానీ ఈ యొక్క ధనవంతుడైనటువంటి యోబుకి దేవుడు తెలుసు. అంత మాత్రమే కాదు, ధనముంటే దేవుడు ఉండడు, దేవుడు ఉంటే ధనం ఉండడు. ఈ రెండు కలిగి న్యాయము తెలిసినటువంటి వాడు. ఈయనలో ఉన్న గొప్ప లక్షణం ఏంటంటే న్యాయమును న్యాయముగా చూసేవాడు. ధనముందిలే, నాకు అన్నీ తెలుసులే, నేను ఉన్నతమైన స్థితిలో ఉన్నానులే అని అక్రమంగా ప్రవర్తించేవాడు కాదంట. న్యాయంగా పరిపాలన చేసేవాడు. మళ్ళీ ఏ చిన్న మిస్టేక్ చేసినా, చూసినా దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తున్నాడు కదా. అమ్మో, దేవుడు చూస్తున్నాడు, నేనేమన్నా తప్పు చేశానేమో, నా పిల్లలు ఏమన్నా తప్పు చేశారేమో అని తన పిల్లల కోసము నిత్యము బలులు అర్పించేవాడంట యోబు. తను చేసిన తప్పుల గురించి మనం అనుకుంటాము, అయ్యా నేను పలానా తప్పు చేశాను, లేకపోతే నాలో మరి అపవిత్రమైనటువంటి ఆలోచనలు ఏమైనా ఉన్నాయేమో క్షమించు అని మన గురించి మనము దేవుని సన్నిధిలో పశ్చాత్తాపపడతాము. కానీ ఇక్కడ యోబు గారు తన గురించి తాను పశ్చాత్తాపపడటమే కాకుండా తన పిల్లల గురించి కూడా, తన పిల్లలు ఏదైనా ఆలోచనలో తప్పు చేశారేమో, ఏ విషయంలోనైనా ఆలోచనలో కానీ క్రియల్లో కానీ మరి మాటల్లో కానీ తప్పు చేశారేమోనని తన పిల్లల పక్షముగా కూడా దేవుని సన్నిధిలో మొరపెట్టేవాడంట. ఒకవేళ తనకి చెడు అనిపించినది ఏదైనా ఉంటే వెంటనే విసర్జించేసేవాడంట. అంటే వదిలిపెట్టేసేవాడు. విసర్జించడం అంటే వదిలిపెట్టడం. మనం మామూలుగా విసర్జించటం అంటే యూరిన్ మోషన్ అలా విసర్జించామంటాం. దాని దగ్గరికి మళ్ళీ వెళ్తామా అండి? అంటే అసహించుకోవటం, దానివైపు మళ్ళీ చూడము. వామిటింగ్ అయినా ఇలాంటివన్నీ కూడా మళ్ళీ దాని వైపు చూడము. ఆ యోబు అంటే తనలో ఏ చిన్న మిస్టేక్ కనపడినా దానిని విసర్జించేవాడు. ఎందుకంటే అమ్మో, దేవుడు నన్ను చూస్తున్నాడు, నేను దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తున్నాను. ఆయన భక్తికి తగినట్టుగా, భయభక్తులు కలిగిన జీవితమునకు తగినట్టుగా తన క్రియలు ఉండేవి. మళ్ళీ లేనివాడంటే ధనవంతుడు, ఆ దేశమందే ధనవంతుడు. అక్కడ పశువుల గురించి, తన సంపద గురించి రాశారు కదా. 7 కుమారులు, 3 కుమార్తెలు, 7,000 గొర్రెలు, 3,000 ఒంటెలు, 500 జతల ఎడ్లు, 500 ఆడగాడిదలు, బహుమంది పనివారు. ఇక్కడ మనం గమనిస్తే ఒక 4 గేదెలు పెట్టుకోవడానికి స్థలం ఉండదు. మా అత్తయ్య గారు, అత్తయ్య ఇక్కడికి వచ్చేసాయి బాగుంటుందని అంటే, అక్కడ ఏమైనా గేదెలను కట్టేసుకోవడానికి స్థలం ఉందమ్మా, మా సైడ్ గేదెలు అన్నారు, బరిగొడ్లు అంటారు. బరిగొడ్లు కట్టేసుకోవడానికి ఏమైనా స్థలం ఉంటే నేను వచ్చి అక్కడ ఉంటానమ్మా, నాకు పొద్దుపోతుంది, మరి నాకు కూడా కాలక్షేపం అయినట్టు. పొద్దుపోతుంది అంటే కాలక్షేపం అని అర్థం. ఏమైనా స్థలం ఉందా అంటే ఇక్కడ 4 గేదెలు కాదు, ఒక్క గేదెని కట్టేసుకోవడానికి కూడా స్థలం లేదు. అలాంటి స్థలాలు ఇక్కడ ఉండవతే, ఇది ఈ ఊరుకోరు అసలు ఇక్కడ అని చెప్పాను. అయితే ఆమె ఆశ అది. నేను అనుకుంటున్నాను ఒక 4 గేదెలు 5 గేదెలు కాదండి, కొన్ని వేల సంబంధమైన 7,000 గొర్రెలంట. 7,000 గొర్రెలంటే మనం ఒకసారి ఆలోచించినట్లయితే ఈ 7,000 గొర్రెలు పెట్టడానికి ఎంత స్థలం కావాలండి? 7,000 గొర్రెలు, అలాగే 3,000 ఒంటెలంట. ఇవి ఒక్కొక్క ఒంటె ఎంత పెద్దగా ఉంటుంది?
ఆ ఒంటెను ఒక్కొక్క ఒంటె దాదాపుగా 20 బిందెల నీళ్లు తాగుతుందంట. 20 బిందెల నీళ్లు తాగిద్ది ఒక ఒంటె. అలాంటిది ఇక్కడ 3,000 ఒంటెలకు నీళ్లు పెట్టడానికి ఎంతమంది పనివారు కావాలి? మీరు అంచనా వేసుకోండి. ఒక్క ఒంటె 20 బిందెలు నీళ్లు తాగిద్ది. ఇక్కడ ఎన్ని ఒంటెలు ఉన్నాయి? 3,000 ఒంటెలు ఉన్నాయంట. దానిని చూసుకోవడానికి ఇంకెంతమంది పనివారు కావాలి? బహుమంది పనివారని అక్కడ రాసుంది. 7,000 గొర్రెల్ని చూసుకోవడానికి ఎంతమంది కాపర్లు కావాలి? వాటిని పోషించడానికి, వాటి గడ్డి తీసుకురావడానికి. అంటే వాళ్ళకున్న పని వాళ్ళే ఒక ప్రాంతంలాగా ఉండి ఉండొచ్చు, బహుశా ఒక పట్టణములాగా అక్కడున్న తన కింద పని చేసేవారు. అలాంటి ఒక వ్యక్తి సంతోషంగా ఉన్నాడు. మనం కొంచెం కనుక జాబ్ వచ్చేసి కొంచెం బిజీ అయిపోయి మన దగ్గర కొంచెం డబ్బు వచ్చేసి ఉంటే, ఏంటమ్మా మందిరానికంటే చాలా బిజీగా ఉన్నామండి, మందిరానికి రావటానికి టైం లేదు అని చెప్తాము. కానీ అంత ధనవంతుడు, అంత సంపద కలిగిన వాడు పనివాళ్ళని చూసుకోవాలి కదా. అంత పనుంది. అంత ధనవంతుడైనప్పటికీ ఆయన కింద పనివాళ్ళను మేనేజ్ చేయటానికైనా ఆయనకి సమయం కావాలి. ఇంత చేస్తూ దేవుని యందు మాత్రం ఏనాడు భయభక్తులు విడిచిపెట్టకుండా దేవుని దగ్గర ప్రతిరోజు బలులు అర్పించడానికి ఎంత సమయం కావాలి? ఏదో ఈజీగా వెళ్ళి చేసేది కాదు. దేవుని దగ్గర చాలా క్రమం ఉంటుంది. అంత సమయాన్ని దేవునికి వెచ్చిస్తూ అంత సంతోషంగా ఉంటున్నటువంటి ఒక వ్యక్తికి ఉన్న పాటున ఒక శ్రమ వచ్చేసింది. ఉన్న పాటున శ్రమ. ఈయన మంచితనము, ఈయన ధనము, ఈయన న్యాయము, ఈయన ఉండే తీరు చూడలేక సాతానుకి కుళ్ళొచ్చేసింది. సాతాను ఈర్ష్య చేత, ఇదిగో నా కుమారుడైన యోబును చూసావా? దేవుడు అంటున్నాడు, నా కుమారుడైన యోబు చూసావా ఎంత న్యాయంగా ఉన్నాడు అంటే, ఈ సాతాను అంటున్నాడు, అన్నీ ఉన్నాయి కాబట్టి, అంత కాపుదల ఉంది కాబట్టి, క్షేమంగా ఉంది కాబట్టి, ఆయనకేమి ఇబ్బందులు లేవు కాబట్టి అలాగున్నాడు. నువ్వు ఒక్కసారి నాకు అవకాశం ఇవ్వు, అన్నీ పోగొడతాను, అప్పుడు నిన్ను ఎలా విడిచిపెడతాడో, నిన్ను దూషిస్తాడోనని సాతానుకు దేవునికి మధ్య జరుగుతున్న సంభాషణ. ఈనాడు మనం ఎదుర్కొంటున్న ప్రతి పరిస్థితిలోనండి కొన్ని సమయాలలో దేవుని చిత్తానుసారంగా మనం శ్రమలు అనిపిస్తుంటే, మరికొన్ని సమయాలలో సాతాను మనల్ని శోధిస్తూ ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ చివరికి విజయాన్ని ఇచ్చేది దేవాది దేవుడు. మనకు మాత్రమే విజయం వస్తుంది. హల్లెలూయా. ఇక్కడ గమనించినట్లయితే, సరే నీకు ఇష్టం వచ్చినట్టు చేయమని వదిలేసినప్పుడు ఉన్న పాటున ఆ యొక్క సంపద అంతా పోయింది. ఉన్నటువంటి ఆ భవనం కూలిపోయి పిల్లలందరూ ఒకటేసారి చనిపోయారు. ఒక కోడి పోతేనే మనం విలవిల్లాడిపోతాం, మా కోడి తప్పిపోయిందని. భీమవరంలో కోళ్ల పందాలు బాగా జరిగాయంట మొన్న సంక్రాంతికి. నేను మొన్న మీటింగ్కి వెళ్తే భీమవరం దగ్గర ఇంట్లో ప్రార్థన చేయటానికి వెళ్తే ఒక ప్లేస్ మొత్తం వదిలేశారు. అక్కడ ఒక 10 కోళ్ళు ఉన్నాయి. ఆ కోళ్ళ కంటే జీడిపప్పు, బాదం పప్పు పెట్టి వాటిని మేపుతారంట. ఒక్కొక్క కోడి విలువ 1,00,000 2 లక్షలు అంటండి. ఒక కోడి విలువనే. నేను కళ్ళారా చూసి ఈ కోడి 2 లక్షల అనుకొని నేను మనసులో నవ్వుకున్నాను. అలాంటిది కొన్ని వేల ఒంటెలు, కొన్ని వేల గొర్రెలు, తనకున్న సంపద, తనకున్న పిల్లలు అందరూ ఒక్కసారిగా పోతే వేరే వాళ్ళకైతే గుండె ఆగిపోతుంది. కానీ యోబు గుండె గట్టిది కాబట్టి, ఆ గుండెలో దేవుడు ఉన్నాడు కాబట్టి ధైర్యంగా ఉన్నాడు. ఇక్కడ మనం చూసినట్లయితే అండి, దేవుడు అంటండి కొన్ని సమయాలలో మనల్ని పరిశోధిస్తాడంట. కొన్ని సమయాలలో పరిశోధన ఏంటి అంటే శ్రమలకు అనుమతి ఇచ్చి పరిశోధిస్తాడు. యోబు జీవితంలో జరిగింది అదే పరిశోధన. రెండవది, దేవుడైతే పరిశోధించాడు, సాతాను ఏం చేసింది? శోధించింది. ఈ రెండింటికి తేడా గమనించాలి. పరిశోధన వేరు, వెతకటం వేరు. ఇప్పుడు భూగర్భ శాస్త్రవేత్తలు భూమి లోపల ఏమైనా దొరుకుతాయేమోనని వాళ్ళందరూ కూడా శాస్త్రవేత్తలు ప్రయోగాలు చేస్తూ ఉంటారు. అది పరిశోధన. ఏదైనా కనుగొనేవారు మరి దానికి సంబంధించినటువంటి శాస్త్రవేత్తలన్నీ కూడా చేసేది పరిశోధన. ఇంకొకటి సాతాను చేసేది ఏంటంటే శోధన. సాతాను పెట్టేదేంటి? శోధించటం. పరిశోధన వేరు, శోధించటం వేరు. మూడవది, ఈయన ఇంకో పొందినది ఈ శ్రమ ఏంటంటే, ఈయన భార్య చేత బాధింపబడ్డాడంట. చివరిగా బడి కామన్గా వస్తుంది. మనం చదువుకొని వచ్చాం కదండి బడిలో. యోబు కూడా ఆ బడులన్నీ దాటుకొని వచ్చాడంట. ఫస్ట్ పరిశోధించబడి, రెండవది శోధింపబడి, మూడవది భార్య చేత బాధింపబడి, నాలుగవది కూడా ఉంది బడి. ఏంటి అంటే స్నేహితుల చేత స్నేహితులతో ఇబ్బందులు పరచబడ్డాడు. ఈ 4 రకాల
యోబు మావాడు, యోబు మా చుట్టాలు, ఆయన కింద మేము పని చేస్తున్నాం, లేకపోతే ఆయన ఫలానా అని చెప్పుకొని ఆయనను బట్టి సంతోషించినటువంటి వారు వీళ్ళందరూ. కానీ దేవుడు పరీక్ష ఎందుకు దేవుడు మనల్ని పరిశోధించడానికి అప్పగించాడంటే, పేతురు రాసినటువంటి మొదటి పత్రికలో, మనం ఎప్పుడూ చదువుకునేటువంటి లేఖన భాగం, పేతురు రాసినటువంటి మొదటి పత్రికలో మొదటి అధ్యాయము 6-7 వచనాలు. ఇందువలన మిక్కిలి ఆనందించుచున్నారు కానీ అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతమున కొంచెము కాలము మీకు దుఃఖము కలుగును. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన పరిశుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మెప్పును మహిమయు ఘనతకు కలుగుటకు కారణమగు. నాగండి చూసుకుందాము. ఇక్కడ కొంచెము కాలము మట్టుకే మనకు శ్రమలు, శాశ్వత కాలం ఉంటాయని చెప్పట్లేదు. దేవుని నమ్ముకున్న ప్రతి ఒక్కరికి కూడా శ్రమలు సర్వసాధారణం. అయితే ఈ శ్రమలు ఎప్పటి వరకు అంటే కొంచెము కాలము మట్టుకే. ప్రకటన గ్రంథంలో ఒక మాట ఉంటుంది, 10 దినములు మాత్రమే శ్రమ. మీరు అనుకుంటున్నారు దేవుని నమ్ముకున్న వాళ్ళందరికీ కష్టాలే అని ఎప్పుడు చెప్తా ఉంటారు. ఈ శ్రమలకు అద్దు లేదా, ఈ శ్రమలు మేము బ్రతికున్నంత కాలం పడాల్సిందేనా అంటే, కొన్ని దినములు మాత్రమే, 10 దినములు మట్టుకే మీకు శ్రమ. కొంచెము కాలం అయిపోయిన తరువాత మీ విశ్వాసమును పరీక్షించినట్లుగా, ఇప్పుడు ఏ విధంగా అయితే బంగారమును అగ్ని కొలిమిలో పెట్టినప్పుడు అది శుద్ధ సువర్ణంగా మార్చబడుతుందో, మీ విశ్వాసము నిజమైన విశ్వాసం అవునా కాదా? ఉద్యోగం వచ్చినప్పుడు దేవుడు గొప్పవాడంటారు, వివాహమైనప్పుడు దేవుడు గొప్పవాడంటాడు, మనకు అద్భుతాలు జరిగినప్పుడు దేవుడు గొప్పవాడే. అదే ఉద్యోగం ఊడపీకితే, అదే ఇల్లు కూలిపోతే యోబులాగా మనం భరించగలమా? అంత విశ్వాసం మనలో ఉందా? విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడుగా మనం బ్రతకగలమా? ఆ విశ్వాసము మనలో ఉందా లేదా అని పరిశోధించడానికి మనల్ని మనము దేవునికి అప్పగించుకోవాలి. హల్లెలూయా. ఎట్టి రీతిగా అయితే దేవుడు పరిశోధించడం ఎందుకంటే, ఇప్పుడు మనము అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటే, మొదటిగా మనం స్కూల్లో జాయిన్ అయినప్పుడు మనం కొన్ని నేర్చుకున్న తర్వాత కొన్ని ఎగ్జామ్స్ పెడతారు. ఎగ్జామ్స్ ఎందుకు అంటే, ఆ ఎగ్జామ్స్లో మనం రాయకపోతే, ఒకవేళ ఆబ్సెంట్ అయితే భయపడి మనం ముందు ఆ యొక్క ప్రమోషన్ ద్వారా ముందుకు వెళ్ళలేము. ఇప్పుడు దేవుని యొక్క ఈ యొక్క విశ్వాస పోరాటంలో గురి యొద్దకు మనం పరిగెత్తడానికి ట్రైనింగు, శ్రమలు అనుభవించడానికి ట్రైనింగు, దేవుడు ఏర్పాటు చేసినటువంటి మార్గం గుండా మనం వెళ్ళటానికి అంత యోగ్యత నీకు ఉందా లేదా? నువ్వు పర్ఫెక్ట్ అవునా కాదా? ఒక మిలిటరీలో ఒక యవనస్తుడు వెళ్ళాలి అంటే ఎంత బలవంతుడైనా వాళ్ళు పెట్టినటువంటి హైట్ ఉండాలి, వెయిట్ ఉండాలి, ఏ బలహీనత వాళ్ళలో కంటి చూపు తేటగా ఉండాలి, అన్ని విధాలుగా పర్ఫెక్ట్ అయితేనే వాళ్ళు సైన్యంలో తీసుకుంటారు. దేవుని బిడ్డలమైన మనము ఈ యొక్క విశ్వాసపు పరుగు పందెంలో పరిగెత్తడానికి సిద్ధంగా ఉన్నటువంటి మనము అన్ని విధాలుగా పర్ఫెక్ట్గా ఉన్నామా? అందుకే ఇప్పుడు నీకు ట్రైనింగు, దేవుడే మనకు ట్రైనింగ్ ఇస్తున్నాడు, వాక్యము ద్వారా నిన్ను బలపరుస్తున్నాడు. ఒక తల్లి తన బిడ్డను అల్లరి చేశారని బాగా కొడుతుంది. కొట్టి ఏడ్చి ఎక్కుళ్ళు పెడుతూ నిద్రపోయినటువంటి ఆ బిడ్డను ఆ తల్లి అలాగే వదిలేసిద్దా? మరి భోజనం పెట్టకుండా వదిలేసిద్దా? మళ్ళీ దగ్గరికి వెళ్ళి ఆ తల్లి తన బిడ్డను ఓదార్చి ఎక్కడ దెబ్బలు తగిలియో చూసుకొని, కొట్టింది తనే, కానీ బిడ్డ మీద ఉన్న ప్రేమ ఎందుకు కొట్టింది? తాను ఎక్కడ తప్పు చేస్తున్నాడు, తప్పుడు మార్గంలో నడవకూడదు, వెళ్ళవలసిన మార్గంలోనే వెళ్ళాలి, బుద్ధి చెప్తూ ఉంటుంది. ఆ దెబ్బ కొట్టేది ఎందుకంటే నువ్వు నడవవలసిన మార్గంలో, మంచి మార్గంలో, నీకు మేలైన మార్గంలో నడిపించటం కోసమే తల్లి నిన్ను ఒక దెబ్బ కొడుతుంది. అలాని కొట్టిన తల్లి ఊరుకోదు, మళ్ళీ ఆ బిడ్డను ఓదార్చి భోజనము పెట్టి, ఆ గాయాలు ఒకవేళ గట్టిగా గాయాలైతే ఆ గాయాలకు మరి ఏదో ఒక వైద్యం చేస్తుంది. ఇదంతా ఎందుకంటే నిన్ను ఒక మంచి మార్గంలో నడిపించటం కోసం. దేవుడు మనల్ని ఎందుకు పరిశోధించాడయ్యా అని అంటే, మనము ఆయన చిత్తానుసారంగా నడవటం నేర్చుకోవటం కోసం. చిన్నప్పుడు కాకి కడవ కథ మీకు గుర్తుందా అండి? కాకి కడవ
మరి ఒక కుండ, కడవ కాకపోయినా ఒక కుండ అనుకోండి, కాకికి బాగా ఎగిరెగిరి వచ్చి దాహం వేస్తుందంట. ఎక్కడా కూడా నీళ్లు దొరకవంట ఆ కాకికి. అయితే ఒక కుండలో చూస్తే అడుగునెక్కడో కొన్ని నీళ్లు ఉంటాయంట. అప్పుడు కాకి తెలివిగా ఏం చేసింది, ఆ రాళ్ళు ఒక్కొక్కటి తెచ్చి ఆ కుండలో వేస్తే ఆ నీళ్లు పైకి వచ్చాయి కదండి. చదువుకున్న వారందరూ కూడా చిన్నప్పుడు 1వ తరగతిలో వచ్చిన కథలు ఇవి. అయితే ఇక్కడ ఉన్న మనం ఆలోచించాల్సింది ఏంటంటే, కాకి ఆ కుండలో నీరు తాగటానికి రాళ్ళు అవసరమై ఉన్నాయి. నీవు ఆత్మీయ స్థితిలో ఎదగటానికి నీకు శ్రమలు అవసరమై ఉన్నాయి. హల్లెలూయా. నీవు ఆత్మీయతలో కట్టబడాలి అంటే, నువ్వు బలము తెచ్చుకోవాలంటే, నువ్వు ఆయన యొక్క వాక్యముతో, ఆ యొక్క ఆత్మతో నింపబడి పరిపూర్ణత చెందాలి అంటే, కుండ నిండుగా నీళ్లు పొంగి పొర్లటానికి రాళ్ళని వేసి అప్పుడు నీళ్లు పైకి వచ్చాయి. ఈ శ్రమల ద్వారా నీకేమవుతుందంటే, నీలో ఉన్న పరిశుద్ధత, నీలో ఉన్న వాక్యము, నీలో ఉన్న విశ్వాసము, నీలో ఉన్న పట్టుదల, దేవుని కోసం బ్రతకాలని ఒక తీర్మానము, ఒక శ్రమ తగిలినప్పుడు, ఇంకొక దెబ్బ తగిలినప్పుడు, ఇంకొక వ్యాధి వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు నీకేమవ్వాలంటే ఒక్కొక్క రాయికి నువ్వు నింపబడతా ఉండాలి. హల్లెలూయా. ఆయన అభిషేకంతో నువ్వు నింపబడతా ఉండాలి. ఆ పరిశోధనకు నువ్వు భయపడుతున్నావా? దేవుణ్ణి దూషిస్తున్నావా? ఎందుకు దేవా నాకు శ్రమలకు అప్పగించావయ్యా, ఎందుకు బాధలకు అప్పగించావయ్యా అని నువ్వు కృంగిపోతున్నావా? భయపడొద్దు దేవుని బిడ్డ. దేవుడు నీకు అనుమతించినటువంటి ఈ యొక్క శ్రమ నీ ఆశీర్వాదము కోసమే, నీ క్షేమము కోసమే, నువ్వు ఉన్నత స్థితిలో ఉండటం కోసమే. దేవుని చిత్తానుసారంగా వచ్చిన ప్రతి పరిశోధనలో నువ్వు విజయం పొందుకొని ఉన్నత శిఖరాల మీద నిలవబడాలని దేవాది దేవుడు కోరుకుంటున్నాడు. అయితే దేవుడు పెట్టినటువంటి ఆ పరిశోధనలో యోబు గెలిచాడు. దేవుని ఒక్క మాట అనలేదు. రెండవదిగా చూసుకుంటే, రెండవది ఏమని చెప్పానంటే, సాతాను చేత శోధింపబడి. ఈ సాతాను ఏం చేసిందంటే, దేవుడి దగ్గర ఇట్లా పర్మిషన్ తీసుకుంది, శరీరాన్ని గాయపరచడం మొదలుపెట్టింది. యోబుకి ఏంటి అంటే, ఒంటి నిండా పుండ్లు వచ్చాయని ఈజీగా ఒక మాటతో మనం చెప్పేస్తాం. ఇప్పుడు డెంగ్యూ జ్వరం కానీ, టైఫాయిడ్ కానీ, ఒక జ్వరం వచ్చిందనుకో దాని లక్షణాలు చెప్తాం. ఒక టైఫాయిడ్ వస్తే ఎలా ఉంటుందండి, తలనొప్పి వస్తుంది, నీరసం వస్తుంది, కడుపులో మంట, డైజెషన్ అవ్వదు, వాంతులు, విరేచనాలు. ఎందుకంటే ఎప్పుడు నాకు టైఫాయిడ్ వచ్చేది కాబట్టి ఆ లక్షణాలని నాకు తెలుసు. ఎందుకు ఇలా చెప్తున్నానంటే, ఏ జబ్బుకైనా కొన్ని లక్షణాలు ఉంటాయి. యోబుకు వచ్చిన జబ్బు కంటే అండి 17 లక్షణాలు కలిగిన బాధ యోబు అనుభవించాడు. కేవలము ఒంటి నిండా పుండ్లని ఒక్క మాటతో ఊరుకునేది కాదు. మొదటిగా ఆ యోబు శరీరం అంతా కూడా, బైబిల్ పండితులు చెప్తారు, యోబు శరీరం అంతా కూడా వేడికిపోయి మంటల జ్వరంతో ఉన్న యోబు శరీరము నల్లగా మాడిపోయిందంట. మాడిపోయినటువంటి ఆ శరీరము పగిలిపోయి ఘాట్లు పడిపోయిందంట. పగిలిపోయిన ఆ ఘాట్లలో నుంచి చీము రక్తం కారుతూ ఉందంట. చీము రక్తం కారుతూ దుర్వాసన వస్తూ ఈగలు వాలుతూ ఉంటే ఆ ఘాట్లలో భయంకరమైన దురద. గోక్కుందామంటే గోళ్ళు ఊడిపోయాయంట, పళ్ళు ఊడిపోయాయంట, కంటి చూపు తగ్గిపోయిందంట, తల వెంట్రుకలు రారిపోయాయంట. యోబు శరీరం అంతా ఒక్కసారి ఒక చిన్న తలనొప్పి వస్తేనే దేవుని సన్నిధికి ఎందుకు రాలేదమ్మంట, తలనొప్పి అండి, జ్వరం అండి, కడుపు నొప్పి అండి, ఎన్నో బలహీనతలు మనం చెప్పుకుంటాము. కానీ యోబు చూడండి, పోనీ చిన్నప్పటి నుంచి కష్టాలు పడ్డాడులే, యోబుకు అలవాటేలే, అందుకే అన్నీ సహించాడంటే, చిన్నప్పటి నుంచి కష్టాలు పడ్డాడా? అన్నీ కలిగిన తరువాత ఆయన ఏనాడు కష్టపడలేదు. దేవుని యందు ఎంతో భయభక్తులతో ఉన్న వ్యక్తి. ఉన్న పాటున శ్రమ. నేను చిన్నప్పటి నుంచి నాకు చాలా బలహీనతలు, వ్యాధులు ఉండటం చేత నాకు ఇవన్నీ అలవాటే. ఇంజక్షన్స్ అయినా, ఒక హాస్పిటల్కి వెళ్తే ఎలా ట్రీట్మెంట్ ఉంటుందో, ఈ బాధ వస్తే ఎలా ఉంటుందో, ప్రతి బాధ కూడా నాకు అలవాటే. దేవుడు నన్ను అరికాలు మొదలుకొని తల వరకు ఒక్కొక్క వ్యాధితో నలగొట్టి వదిలేశారు. అంత బాధ కాదు కానివ్వండి, ఒక్కొక్క జబ్బు ఒక్కోసారి వచ్చి, ఆయనకైతే అన్నీ ఒకటేసారి 17 రకాల, నేనైతే కొన్నే చెప్పాను మీకు, 17 రకాల లక్షణాలు కలిగి యోబు నలగొట్టబడుతూ ఉంటే ఒక్కసారైనా దేవునికి విరోధంగా మాట్లాడలేదంట. ఒక్కసారైనా. ఎందుకు ప్రభు ఈ బాధ? మనం తలుచుకుంటే పిల్లలు గుర్తొస్తూ ఉంటుంటారు, తన స్థితి గుర్తొస్తూ ఉంటుంది. నేను దేవుని దగ్గర ఏమైనా అక్రమంగా ప్రవర్తించానా అని ఆలోచిస్తున్నాడు. ఒక పక్క విరోధంగా నేను ఏమైనా ప్రవర్తించానా, నాలో ఏమైనా లోపం ఉందా అని సరిచేసుకుంటున్నాడు.
ఆ యోబు అన్న పేరుకి అర్థం ఏంటంటే దేవుని తట్టు తిరిగేవాడు అని అర్థం. యోబు అన్న పేరుకి అర్థము దేవుని తట్టు తిరిగేవాడు అని అర్థం. అందుకే దేవుని పరిశోధనలో నిలబడి దేవుని తట్టే తిరిగాడు. సాతాను చేత శోధింపబడి దేవుని తట్టే తిరగగలిగాడు. తనకున్న బాధంతా ఇంకా దగ్గరైపోవాలి. మీరు గమనించండి, మీకు ఇంకా బాధ ఎక్కువైనప్పుడు దేవునికి దగ్గరగా వెళ్ళి ఆనుకొని నీ బాధంతా చెప్పుకోవాలి. నీ బాధంతా ఆయన దగ్గర కుమ్మరించుకోవాలి. అయితే ఆ బలహీనతలో కూడా యోబు ఒక్క మాట అనకుండా దేవుని తట్టు తిరిగాడు. మూడవది ఏంటండి? భార్య చేత బాధింపబడ్డాడు యోబు. మీకు నేను రెఫరెన్స్లు చెప్పట్లేదు, మీకు ఇవన్నీ తెలుసు కాబట్టి నేను చెప్పుకుంటూ వెళ్తున్నాను. భార్య చేత బాధింపబడ్డాడు. ఎక్కడన్నా బాధ కలిగినప్పుడు భార్యాభర్తలండి, పిల్లలన్నా వాళ్ళకి వివాహాలు అయ్యాక వెళ్ళిపోతారు, కానీ భార్యాభర్తల బంధం ఏంటంటే కడ వరకు ఒకరిని విడిచి ఒకరు ఉండలేక, ఒకరికి బాధ వస్తే ఒకరిని మరి పరిచర్య చేసుకుంటూ, ఆదరించుకుంటూ, ధైర్యం చెప్పుకుంటూ, బలపరుచుకుంటూ నిజమైనటువంటి భార్యాభర్తలు. కానీ ఈ లోకంలో ఇప్పుడు గొడవల చేత భయంకరంగా పరిస్థితులు ఉంటున్నాయి. కానీ ఆ దినాలలో కూడా అట్టి స్థితిలో యోబు ఉంటే కనీసం ఒక ఆదరణకరమైన మాట భార్య చెప్పకుండా, అసలు నువ్వు చెప్పకుంటే మళ్ళీ కనీసం మౌనంగా ఉండాలని కదా. ఇప్పుడు కూడా దేవుడు అంటావేంటి? దేవుని దూషించి చచ్చిపో అంటుంది. దేవుని దూషించు, చచ్చిపో అంటే సరే, తన బాధ కొద్దీ తను అనిందేమో, కానీ దేవుని దూషించి అంటే ఈ దేవుడి మీద పగ. ఆ భార్యకి ఏంటంటే దేవుడి మీద కక్ష. ఈ దేవుడే మనకున్నదంతా పోగొట్టాడు, దేవుడికి అంత భక్తి చేశాంగా, అన్ని బలులు అప్పగించాంగా, ఈ దేవుడు ఏం చేశాడని దేవుణ్ణి దూషించి చచ్చిపో అని చెప్పి తన మనసులోది తనకు చెప్తూ ఉంది, తన భర్తకు చెప్తూ ఉంది. దానికి యోబు ఒక్క తిట్టైనా తిట్టలేదండి. మూర్ఖురాలా అనలా, మూర్ఖురాలు మాట్లాడినట్టు మాట్లాడుతున్నాం అన్నాడు. అంటే మూర్ఖురాలలాగా ప్రవర్తిస్తున్నాం అన్నాడు తప్ప తన నోటితో మూర్ఖురాలని కూడా తన భార్యను డైరెక్ట్ తిట్టలేదండి. ఆ సమయంలో కూడా దూషించలేదు. దేవుడు ఆశీర్వాదం ఇస్తేనేనా శ్రమలు అనుభవించడానికి మనం సరిపోమని చెప్పి ఆ శ్రమలను అనుభవించడానికి సిద్ధంగా. ఈ లోకంలో మనము ప్రేమించేవారండి, నువ్వెందుకు బ్రతుకుతున్నావు, చచ్చిపో అని చెప్పి సాతాను ఆధారం చేసుకొని, సాతాను కొంతమంది మనుషులను ఆధారం చేసుకొని మనతో చెప్తూ ఉంటాడు, నీ బ్రతుకెందుకు అని. చావే శరణ్యం అనుకునే స్థితికి అది చిన్న సమస్యనే, కానీ ఎలా తీసుకెళ్ళిపోద్దంటే మరి సాతాను నువ్వు చచ్చిపోతేనే దీనికి పరిష్కారం, చావు తప్ప వేరొక పరిష్కారం లేదు అన్న స్థితికి తీసుకెళ్తుంది. కానీ దేవుడు మాత్రము నువ్వు దేవుని పాదాలే శరణ్యం అని నువ్వు అనుకుంటే నీకున్న ప్రతి పరిస్థితి నుంచి దేవుడు విడిపించగలడు. హల్లెలూయా. ఏది శరణ్యం చేసుకున్నాం? చావే శరణ్యంగా మనం జీవిద్దామా? దేవుని పాదాలే శరణ్యంగా జీవిద్దామా? చావైతే నువ్వు ఒకవేళ నీ మనసులో చచ్చిపోతే బాగుండు, చావు ఎందుకు రాలేదని చావు కోసం ఎదురు చూస్తూ ఉంటే ఆ చావు మనల్ని నరకానికి తీసుకువెళ్తుంది. నువ్వెంత భక్తి చేసినా, ఈ లోకంలో ఎంత భక్తి చేసినా, ఇశ్రాయేలు ప్రజల మొదటి రాజైనటువంటి సౌలు తన ఈట తనే నాటుకొని దాని మీద పడి చచ్చిపోయాడు. మొదటిసారిగా ఇశ్రాయేలు ప్రజల మీద దేవుడే ఎన్నుకున్నాడు, దేవుడే అభిషేకించి ఉంటున్నాడు సమూయేలు ద్వారా. అలాంటి అభిషేకం కలిగినటువంటి ఆ వ్యక్తి తనకు తానుగా ప్రాణం తీసుకున్నాడు. అపోస్తులలో ఒకరు అని పిలువబడేటువంటి యూదా ఇస్కరియోతు తనకు తానుగా ప్రాణం తీసుకున్నాడు. దేవుని పాదాలు పట్టుకోకపోతే ఈ లోకము మనల్ని నరకానికి ఈడ్చుకొని వెళ్తుంది. దేవుని పాదాలు పట్టుకుంటే అది స్థితి ఏదైనప్పటికీ, నీ పరిస్థితి ఏదైనప్పటికీ, నీ కష్టం ఏదైనప్పటికీ దేవుడు ఆ స్థితి నుంచి నిన్ను విడిపించడానికి సిద్ధంగా ఉంటున్నాడు. హల్లెలూయా. కాబట్టి కష్టకాలంలో మనము చావు కోసం ఎదురు చూడకూడదు. ఎందుకు ఈ జీవితం అని కృంగిపోకూడదు, నిన్ను నువ్వు దూషించుకోకూడదు, శ్రమలు బట్టి కృంగిపోకూడదు, కానీ దేవుని బట్టి నువ్వు ధైర్యం తెచ్చుకోవాలి. హల్లెలూయా. దేవుని బట్టి నువ్వు ధైర్యం తెచ్చుకొని దేవుని తట్టు నీ కన్నులెత్తి ఆయన పాదాలు పట్టుకొని నువ్వు పెనుగులాడుతూ ఉన్నప్పుడు, పాదాలు పట్టుకొని పెనుగులాడుతూ ఉన్నప్పుడు దేవుడు ఘనమైన కార్యాన్ని నీ జీవితంలో చేస్తాడు. హల్లెలూయా. ఇంకా తర్వాత ఏంటండి? మొదటిదేంటి చెప్పాలి? దేవుని చేత పరిశోధించబడి. రెండవదిగా సాతాను చేత శోధింపబడి. మూడవది భార్య చేత బాధింపబడి. స్నేహితుల ద్వారా నాలుగవది ఇబ్బంది పరచబడి. స్నేహితులు ఇబ్బంది పరిచారు.
ఆ ముగ్గురు స్నేహితులు వచ్చి కొన్ని విషయాలు తల్లిదండ్రులకు చెప్పుకోలేని విషయాలు, కొన్ని విషయాలు రహస్యంగా ఉండాలి అనుకున్నవి ఎవరికైనా స్నేహితులకు చెప్పుకోవటం సర్వసాధారణం. అలాంటి స్నేహితులు అన్నీ ఉన్నప్పుడు ఉన్నారు, కనీసం కష్టంలో సరే నన్ను ఓదార్చడానికి వచ్చారులే అనుకుంటే వాళ్ళే ఇబ్బంది పెడుతున్నారు, వాళ్ళే ఇబ్బందికరంగా మాట్లాడుతూ ఉంటున్నారు. నిజమైన స్నేహితుడు విడువక ఆయన ప్రేమిస్తాడంట. నిజమైన స్నేహితుడు. ఈ లోకంలో స్నేహితులను నమ్ముకొని ఎంతోమంది పాపంలోనూ బలహీనతలో పడిపోయేవారు, మోసపోయిన వారు, వ్యాపారాల్లో నష్టపోయిన వారు. ఈ లోకంలో స్నేహితుల వలె కాదండి మన దేవుని యొక్క స్నేహం. ఆయన ఒక దేవుడిగా కాదు, నువ్వు సొంత నీ స్నేహితుడిగా నువ్వు ఆయనతో మాట్లాడు, ఆయనను కలుసుకో, ఆయన దగ్గరగా ఉండు, ఆయనతో సహవాసం చెయ్యి, ఆయనకి ఇష్టమైనట్టుగా జీవించు. దూరంగా పెట్టుకొని ఆదివారం ఒకసారి వెళ్ళినప్పుడు హాయి చెప్పి, ఒకవేళ వీలు కుదిరితే మళ్ళీ ఇంకొకసారి శుక్రవారం మధ్యలో కనపడి వదిలేయటానికి కాదు. మన దేవునితో స్నేహం చేయటం నువ్వు ఆరంభిస్తే ప్రతి ఉదయం సాయంత్రం ఆయనతో నువ్వు మాట్లాడటం చేయాలి. మాట్లాడకుండా ఒక్క పూట కూడా ఉండకూడదు. ఆయనతోనే స్నేహం, ఆయనతోనే నడవటం. అరే నీకు ఏది ఇష్టము అని మన స్నేహితులు మాట్లాడుకుంటాం. నీకు ఏ కలర్ ఇష్టము, నువ్వు రేపు ఏం డ్రెస్ వేసుకొస్తున్నావు, రేపు ఇదేంటి అని స్నేహితులు మన వాళ్ళు బాగా మాట్లాడుకుంటూ ఉంటారు. దేవునికి ఏమి ఇష్టమో నువ్వు అడుగు. అయ్యా నన్ను నీ స్నేహితుడిగా చేసుకున్నావుగా, ఏం చేస్తే నీకు ఇష్టము, నీకు ఎలా ఉంటే ఇష్టము, నేను ఎలా డ్రెస్ చేసుకోవాలి, నేను ఎలా ఉండాలి, నేను ఏ పాట పాడాలి, నేను ఎలా ప్రార్థన చేయాలి, నేను అక్కడికి వెళ్ళాలి అవునా వద్దా, నీ స్నేహితుడిని అడుగు. ఆయన గైడెన్స్ ప్రకారం నువ్వు ఫాలో అవ్వు. ఈ లోకంలో స్నేహితులందరూ కూడా అండి ఏదో ఒక సమయంలో తమ సొంత ఆలోచనతోని చెప్తారు. సంతోషంగా ఉన్నప్పుడు ఒకలాగా, దుఃఖము కోపము వచ్చినప్పుడు ఒకలాగా, బాధ కలిగినప్పుడు ఒకలాగా. ఈ యొక్క ఏముంటుంది, దీన్ని ఏమంటారు, ఈ హృదయం మారిపోతూ ఉంటుంది. ఈ హృదయం మారిపోతూ ఉంటుంది. ఒక్కొక్క సమయంలో ఒక్కొక్కలాగా మారిపోతుంది స్నేహితుల హృదయాలు కూడా. కానీ దేవుని హృదయం చూసారా, ఏ స్థితిలో కూడా మారదు. నిన్ను అర్థం చేసుకుంటుంది. దేవా నేను నీ మీద అలిగానయ్యా, నువ్వు నాకు ఇది చెయ్యలేదయ్యా అని నువ్వు మారం చేస్తే నేను ఓదారుస్తుంది. నువ్వు భయపడుతూ ఉంటే నిన్ను ధైర్యపరుస్తుంది. నువ్వు కృంగిపోతూ ఉంటే లేవనెత్తిద్ది. ఆయన యొక్క స్నేహం ఎప్పుడు చేయి పట్టుకొని నడిపించిద్ది. ఆయన చిత్తం ఏమై ఉన్నదో నడవవలసిన మార్గానికి చేయి పట్టుకొని నడిపించిద్ది. ఆయనతో స్నేహం చేయడానికి ఇష్టపడాలి. కానీ యోబుకు మాత్రం స్నేహితులే ఇబ్బందులు పరచబడి, స్నేహితులే ఇబ్బందులు పెట్టారంటండి. ఆ ఇబ్బందులన్నిటిని బట్టి ఆయన తట్టుకొని ఇప్పుడు అంటున్నాడు, అయ్యా చూసుకుందాం యోబు గ్రంథం మనం మొదటిగా చదువుకున్న లేఖన భాగం 6వ అధ్యాయము. ఈ బాధలన్నీ పడి వచ్చి ఈ బాధల 6వ అధ్యాయం 9వ వచనంలో, దేవుడు తన ఇష్టానుసారంగా నన్ను నలుపునుగాక అంటున్నాడు. నలుపటం అంటే శ్రమ, నలపటం అంటే శ్రమ. ఈ శ్రమ ఏంటి, నాకు ఇష్టమైనట్టుగా కాదు, దేవునికి ఇష్టమైన శ్రమను నాకు అనుమతి ఇచ్చునుగాక అనేది అర్థం. నలపటం అంటే శ్రమకు అప్పగించటం. మనం ఏమని అడగాలి అంటే, దేవా నీ చిత్తం ఏమై ఉన్నదో అది నా జీవితంలో అనుమతి ఇవ్వు, నన్ను నలుపు అని చెప్పి నువ్వు అడిగే కుమార్తెగా ఉండాలి. అంత ధైర్యం మనకు లేదనుకోండి, అంత ధైర్యం. కానీ వచ్చిన శ్రమలకైనా ప్రభువా ఎందుకు ఇచ్చావని అడగకుండా, దేవా తట్టుకునే శక్తి నాకు ఇవ్వని అడగండి. మనం నేర్చుకోవాలి. భక్తిలో ఎప్పుడు ఉన్న చోటని ఉండటం కాదు. మనం పెద్దవాళ్ళం అవుతున్నాము, మన ఏజ్కి తగినట్టు ప్రవర్తించండి అంటారు ఎవరన్నా. పెద్దోళ్ళై పిల్ల చేష్టలు చేస్తూ ఉంటే వయసుకు తగినట్టు ప్రవర్తించండి అంటారు. ఇప్పుడు దేవుడు మనతో అంటున్నాడు, మన వయసుకు తగినట్టు మనం ప్రవర్తించాలి. ఆత్మీయ స్థితిలో ఎప్పుడు బాధలు రాకూడదు, కష్టాలు రాకూడదు అని కాదు. కష్టాలైనయ్యా నీకు ఇష్టమైతే ఈ శ్రమలు నేను అనుభవిస్తాను, ఈ శ్రమలను అనుభవించడానికి కావలసిన శక్తిని నాకు ఇవ్వండి. నలిపేసే ఎంత నలుపుతావో మీరు గమనిస్తే, తులసాకును నలిపితే మంచి సువాసన, జామాకు కొన్ని ఆకులు నలిపి ఇలా చూస్తారు స్మెల్. కొన్ని ఆకులు నలగొట్టబడితేనే మనకి సువాసన. కొన్ని ఆకులు ఔషధంగా మార్చబడతాయి, కొన్ని ఆకులు మరి పర్ఫ్యూమ్గా వాడుతూ ఉంటారు.
ఎంత నలగొట్టబడితే అంత సువాసన వెదజల్లుతూ ఉంటారు. మీరు గమనించండి, క్రైస్తవులైనటువంటి ప్రతి ఒక్కరూ ఎంత శ్రమల్లో నలగొట్టబడితే అంత పరిశుద్ధంగా మార్చబడతారు. హల్లెలూయా. ఎంత నలగొట్టబడితే ఆ ఆకులు ఔషధంగా మార్చబడతాయో నీ మాట లోకానికి ఔషధంగా మార్చబడుతుంది. హల్లెలూయా. నీ నోటి నుండి వచ్చే మాట ఎదుట ఉన్న వారికి ధైర్యాన్ని ఇచ్చేదిగా, ఆదరణిచ్చేదిగా, బలపరిచేదిగా, ఓదార్చేదిగా ఉంటుంది. నీ మాట, అబ్బా ఈ సహోదరి మాట్లాడితే నాకు ధైర్యం వచ్చేసింది, ఈ సహోదరుడు నాతో చెప్తే నాకెంతో మరి బలం వస్తుంది అని కొంతమంది చెప్తూ ఉంటాము. నీ మాట ఎలా ఉంది? ఈ మాట ఎప్పుడు చెప్పగలుగుతాం అంటే, నేను ఏదైనా జబ్బు వచ్చినప్పుడు ఏం కాదులేమ్మా అని చెప్పటానికి ముందు నేను అనుభవించి ఉండాలి. నేను ఆ శ్రమ అనుభవించకుండా ఏం కాదు అని నేను చెప్పలేను. దేవుడు అందుకే మనల్ని నలిపేస్తూ ఉంటాడు. ఈ నలపటం ఎంతవరకు అంటే దేవునికి ఇష్టమైనంత వరకు, దేవుడి చిత్తము నెరవేర్చేంత వరకు, ఆయన కోరుకున్న రూపము మనకు వచ్చేంత వరకు ఆయన నలుపుతానే ఉంటాడు. దానికి నీకు ఇష్టమైన ఎంతమంది సిద్ధంగా ఉన్నారు నన్ను నలుపు ప్రభువా అని? నిజంగా దేవుడి చేతులు చూస్తున్నాడు. ఆ నలపటము మీకు ప్రమోషన్ కోసమే, ఆ నలపటము మీకు ఆశీర్వాదము కోసమే, ఆ నలపటము మీకు క్షేమాభివృద్ధి కలగచేయటం కోసమే, ఆ నలపటము మిమ్మల్ని పరలోక రాజ్యంలో నిలుపుట కోసమే. హల్లెలూయా. ఆయనకి ఇష్టమైనట్టుగానే నలపమంటున్నాడు ఆయన. సాతానికి ఇష్టమైనట్టుగా కాదు, మీరు పొరపడొద్దు. సాతానుకు ఇష్టమైనట్టుగా కాదు, దేవునికి ఇష్టమైనట్టుగా. దేవుడు మీకు ఇచ్చే ప్రతి శ్రమ వెనక ఒక ఆశీర్వాదం ఉందని గుర్తుపెట్టుకోవాలి. ఇంకా తర్వాత ఏమన్నాడు అక్కడ? యోబు గ్రంథం 6:9 చెయ్యి జాడించి ఆయన నన్ను నిర్మూలము చెయ్యునుగాక అని చెప్పి ఉంటున్నాడు. ఇక్కడ మనం గమనించినట్లయితే నన్ను నిర్మూలం చేయమని చెప్పడానికి ఎవరికైనా ఉందా? నన్ను చంపే, నన్ను తీసే, నన్ను నిర్మూలం చేయి అని చెప్పగలమా? కానీ యోబు చెప్తున్నాడు. దాని అర్థం ఏంటి అంటే, అయ్యా ఒకవేళ నాలో నా క్రియలు కనిపిస్తున్నాయేమో, నా స్వభావం కనిపిస్తుందేమో, నా కోపము, నా అహంకారము, నాలో ఉన్నటువంటి విరోధ స్వభావం నాలో కనిపిస్తుందేమో, నన్ను కంప్లీట్గా నిర్మూలం చేయి. నేను అని మీరు చెప్పుకోవాలి. మీ పేర్లు ఏవైతే ఉన్నాయో, నేను అర్చన రెడ్డి, నన్ను నిర్మూలం చేయి ప్రభువా అంటే దాని అర్థం ఏంటంటే నా క్రియలు, నా ఆలోచన, నా ఇష్టాలు, నా కోరికలు అన్నీ తీసివేసాయి ప్రభువా. కానీ నాలో జీవించేది నేను కాదు, క్రీస్తు యేసే నాలో జీవించాలి. హల్లెలూయా. రక్షణ పొందినప్పుడే మనం కింద ఎలాగైతే నీళ్ళలో ముంచబడినప్పుడే మనం ఈ లోక సంబంధముగా చచ్చిపోయిన వారితో సమానము. బ్రతుకుచున్నది మనము కాదు, దేవుడే మనలో జీవించాలి, మనలో కనపడాలి. నువ్వు మాట్లాడినా, నువ్వు నడుస్తున్నా, నీ వస్త్రధారణైనా, నీ పద్ధతి అయినా అంతా దేవునికి స్వారూప్యంగా ఉండాలి. రూపాంతర అనుభవంలోకి నువ్వు వెళ్ళిపోవాలి. యోబు అలాగే అడుగుతున్నాడు, అయ్యా నన్ను నలపటమే కాదు, నన్ను నిర్మూలం చెయ్యి. నాలో నీకు ఇష్టం లేని మొత్తం తీసివే. నేను యోబుకు తగినటువంటి ఆ యొక్క ఏవి సూచనలు కనపడకూడదు. యోబు జీవించాడంటే యోబులో దేవుడే కనపడాలి. హల్లెలూయా. నిజంగానే యోబులో ఉన్నటువంటి అంత భక్తి మనకు లేదమ్మో. యోబు అంత కష్టాలు మనం పడాలి. ఎవరన్నా యోబు లాగానే కష్టాలు పడ్డా, యోబు కంటే ఎక్కువ శ్రమలు పడ్డాను ఎవరైనా చెప్పగలరా? పరిశుద్ధ గ్రంథంలోనే చెప్పలేకపోయారు యోబు కంటే మేము ఎక్కువ కష్టాలు పడ్డాము అని. ఊరికే వచ్చేసింది ఆశీర్వాదము? యోబు కష్టపడ్డాడు, నష్టపోయాడు, రెండంతల ఆశీర్వాదం వచ్చింది. మనకు ఊరికే ఆశీర్వాదం రాదండి. దేవుని దగ్గర అన్ని విషయాలలో కూడా మనల్ని మనము నల్లగొట్టుకొని దేవుని పరీక్షలో నిలవబడి అన్ని విషయాల్లో మనల్ని మనము మార్చుకున్నప్పుడు దేవుడు మనకిచ్చే ఆశీర్వాదం సిద్ధంగా ఉంటుంది. యోబుకు రెండంతల ఆశీర్వాదం కలిగిందంట. యోబు ఆ రీతిగా ప్రార్థన చేసుకున్నాడు. మరి మనము ఇంకా ఇన్ని సంవత్సరాలైంది దేవుని సన్నిధికి వస్తూనే ఉన్నాము. దేవుని సన్నిధికి వస్తున్న మనం కోపాన్ని విడిచిపెట్టల, ఆహాన్ని విడిచిపెట్టల, గర్వాన్ని విడిచిపెట్టలేదు, మాట తీరు మారలేదు, పద్ధతులు మారలేదు. ఒకప్పుడు దేవుని నమ్ముకోకముందు ఎలాగున్నామో దేవుని నమ్ముకున్నా కూడా అలాగే ఉన్నాం. సరేలే తెలుసుకుంటాము అనుకోవటానికి ఎన్ని సంవత్సరాలు అయిపోయింది? దేవుని నమ్ముకొని ఎన్ని సంవత్సరాలు అయిపోయింది? మన క్రియల్లో మార్పు రావద్దా? మార్పు లేని జీవితం జీవిస్తే మళ్ళీ పైగా
మేము ఇన్ని సంవత్సరాలు అయిపోయింది, మాకు ఆశీర్వాదం రాలేదని. దేవుడి మీద ఎందుకు? 10 దినాలే మీకు శ్రమ, 10 దినముల తర్వాత మీకు ఆశీర్వాదం. శ్రమకైతే ఒక పర్టికులర్ లిమిటెడ్ ఉంది, 10 దినములు శ్రమ. కానీ మీరు 10 దినముల ఆశీర్వాదం అనలేదు. ఈ 10 దినములు నువ్వు శ్రమ భరించావా, పట్టజాలనన్ని ఆశీర్వాదాలు దేవుడు నీ కొరకు సిద్ధపరిచి ఉంటున్నాడు. హల్లెలూయా. శ్రమను చూసి నువ్వు భయపడుతున్నావేమో, ఆ తర్వాత ఆ శ్రమ కన్నా ఒక కొలత ఉంది. లెక్కలేనన్ని కొలతకు మరి కొలత లేనంత ఆశీర్వాదాలు, అంత అభిషేకం, అన్ని కృపావరాలు నీ కోసము దేవుడు దాచి ఉంచుతున్నాడు. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే నాకెంతో లాభమని చెప్పగలిగిన పౌలు గారి వలె. అపోస్తలుడు పౌలు గారిని ఊరికే అవ్వలేదండి. ఆయన పడినన్ని కష్టాలు, అప్పుడు ఆదిమ సంఘము పడిన శ్రమలేంటో తెలుసా? ఆదిమ సంఘములు అంటండి, మనం నూనె కాగిందో లేదో చూడటానికి నీళ్ళు ఇలాగ చిట్పట్టాన్ని నీళ్లు అలా చిమ్మరిస్తే అప్పటికి మన చేయి కాలుతుంది. కానీ ఆదిమ సంఘములో దేవుణ్ణి విడిచిపెట్టబోతే పెద్ద పెద్ద నూనె బాండీలలో సజీవంగా వేపేవారంటండి. ఒక భక్తుడి పేరు నాకు గుర్తు రావట్లేదు, కానీ నేను చదివాను. ఆ భక్తుడంట, అయ్యా ఈ వస్త్రాలు కూడా నాకు అడ్డు రాకూడదని వస్త్రాలు కూడా తీసివేసి దిగంబరిగా, అపోస్తులు కాదండి, అపోస్తుల తర్వాత వచ్చిన ఆదిమ సంఘంలో ఒక వ్యక్తి, నువ్వు దేవుణ్ణి విడిచిపెడతావా లేదా అంటే, నేను దేవుణ్ణి విడిచిపెట్టనని బట్టలు కూడా తీసేసి ఆ నూనె బాండీలో వేయిస్తూ ఉంటే ఆ శ్రమకు తను ఓర్చుకున్నాడంట. తలలు నరికినా ఓర్చుకున్నారంట. ఒకానొక సమయంలో అంటండి, ఒకానొక సమయంలో పేతురు గారిని పౌలు గారిని చివరి రోజులు అనమాట, ఇంకా వాళ్ళ పరిచర్యలో చివరి రోజులు. పౌలు గారినేమో 3 అంతస్తులు ఇప్పటికీ కూడా ఉందంట చెరసాల. ఆ పేర్లని నాకు గుర్తుండవు. మరి ఒక 3 అంతస్తులను ఇప్పటికీ కూడా ఉందంట చెరసాల. పైన ఫస్ట్ ఫ్లోర్లోనేమో 3 అంతస్తుల్లో పైనేమో పౌలు గారిని చెరసాలలో పెట్టారంట. అండర్ గ్రౌండ్లో పేతురు గారిని చెరసాలలో పెట్టి ఉంటున్నారంట. అయితే పౌలు గారి పత్రికలు ఎలా రాశారు చెరసాలలో నుంచి అంటే, పైన ఉన్నాడు కాబట్టి కొంతమంది భక్తులు ఆయనను కలుసుకునేవారంట. కానీ అడుగున మరి ఈ యొక్క చీకటిలో ఉన్నటువంటి పేతురు గారికి కొంచెము కూడా వెలుగుండేది కాదంట. ఆ సైనికులు భోజనం పెట్టడానికి వచ్చినప్పుడే కిటికీలో నుంచి కొంత వెలుతురు, ఒక కొన్ని గంటలు మాత్రమే, ఆ భోజనం చేసే అంతవరకు మాత్రమే ఆ వెలుతురు ఉండేదంట. ఒకానొక సమయంలో ఈ పేతురు గారు అక్కడున్న సైనికులు ఇబ్బందులు అంటే ప్రార్థన చేస్తుంటే వాళ్ళందరూ కూడా మరి స్వస్థత పొందుకొని ఆ యొక్క చెరసాల అధిపతి ఒకరోజు అంటాడంట పేతురు గారి దగ్గరికి వచ్చి, అయ్యా మరి మిమ్మల్ని నేను బయటకు వదిలేస్తాను, మీరు వెళ్ళిపోండి అని చెప్తాడంట. అంటే పేతురు గారు సంతోషించి, మరి నీకేమైనా ఇబ్బంది అవుతుందేమోనంటే, ఒకవేళ నేను చనిపోతే నా కుటుంబానికే నష్టం, కానీ మీరు బ్రతికితే అనేకులకు ఆశీర్వాదం, కాబట్టి మిమ్మల్ని వదిలేస్తున్నాను, మీరు వెళ్ళిపోండి అంటే, తెల్లవాడుతూ ఉండగా పేతురు గారు తప్పించుకొని చీకట్లో కనపడినటువంటి ఆ చీకటి తెల్లవారుతూ ఉన్నప్పుడు ఆయన బయలుదేరుతూ ఉంటే ఆయనకు ఎదురుగా ఆ యొక్క మంచులో నుంచి ఒక ఆజానుబాహుడు కనపడ్డాడంట. ఎవరా అని చెప్పి పేతురు గారు కళ్ళు విప్పార్చుకొని దగ్గరికి వెళ్ళి చూసేసరికి యేసయ్య ఆయనకు ప్రత్యక్షమయ్యారంట. పేతురు గారిని కలుసుకుంటూ యేసుప్రభుల వారు ఎదురొస్తున్నారంట. అయ్యా ఎక్కడికయ్యా, నా కోసం అంటే కాదు, మరొకసారి రోమా ప్రభుత్వం వేయబోతున్నటువంటి ఆ శిలువ మీద చనిపోవటానికి మరొకసారి వెళ్తున్నాను అని అన్నారంట. దాని అర్థం ఏంటంటే, ఆ యొక్క శిలువ మీద వేలాడాల్సింది పేతురు ఆ శ్రమ తట్టుకోవడానికి మరి సిద్ధంగా లేక తప్పించుకొని వెళ్ళిపోతున్నాడు. అందుకనే పేతురు గారి బదులు నేను మళ్ళీ ఇంకొకసారి సిలువ వేయబడటానికి నేను వెళ్తున్నాను అన్న మాట దేవుడి యొక్క దర్శనంలో కనపడినప్పుడు, పేతురు గారికి ఆ యొక్క దర్శనంలో దేవుని మాట వినప్పుడు వెంటనే పేతురు గారికి బుద్ధి వచ్చి, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, దేవుడు ఎంతకాలం ఆయుష్కాలం ఇస్తే అంతకాలం నేను బ్రతికి ఉండి నేను ఒకవేళ చనిపోయినా దేవుని కోసం చనిపోతానని మళ్ళీ తిరిగి వెళ్ళి ఆ చెరసాలలో ఉన్నాడంట. హల్లెలూయా. ఆ దినాలు కొన్ని దినముల తరువాతనే, అప్పటికి 70-80 సంవత్సరాలు వచ్చాయంట పేతురికి. తల క్రిందులుగా, ఎందుకంటే యేసయ్య చెప్పాడు కదా, నేను మరొకసారి సిలువ వేయబడటానికి వెళ్తున్నానని. అమ్మో, ఆయనున్న స్థానంలో నేను ఉండే అంత పరిశుద్ధుణ్ణి కానని తల క్రిందులుగా సిలువ వేయమని ఆ ప్రభుత్వాన్ని కోరాడంటండి. అంటే వాళ్ళు అన్నారంట,
వేసవ సైనికులందరూ కూడా పేతురుకి ఇష్టంగా ఉన్నారు కదా. అయ్యా, తలక్రిందులుగా సిలువ వేస్తే ముక్కుల్లో నుంచి రక్తం వస్తుంది, భయంకరంగా వేదన ఉంటుంది, ఇట్లా మొత్తము నీ శరీరంలో నుంచి రక్తం అంతా కిందకి కారిపోతుంది, భయంకరమైన వేదన, ఇలా డైరెక్ట్గా సిలువ వేస్తేనే బెటర్ అంటే, లేదు, నా ప్రభువు వేసినట్టుగా నన్ను వేయటానికి కుదరదు, నన్ను ఎంత కష్టమైనా పర్లేదు, తలక్రిందులుగా సిలువ వేయమని పేతురు గారు ఆ దర్శనంలో చూచి వెనక్కొచ్చి తలక్రిందులుగా సిలువ వేపించుకోవడానికి ఇష్టపడ్డాడు. హల్లెలూయా. అంత అపోస్తులు, అంతమంది పరిశుద్ధులు, ఆదిమ సంఘము మన ముందు ఇప్పటికి కూడా హతసాక్షులు, దేవుని కోసం ప్రాణం పెట్టేవారు, దేవుని కోసం నలగొట్టబడేవారు, దేవుని కోసం పస్తులుండేవారు, దేవుని కోసం అవమానాలు పొందేవారు ఎందరో ఉంటుండగా దేవుడు అవకాశం మనకిచ్చి శ్రమలకు అప్పగిస్తే అది ఎందుకు అంటే నీకు శుద్ధ సువర్ణంగా మార్చబడటం కోసమే, నువ్వు గమ్యం చేర్చబడటం కోసమే, పరలోక రాజ్యం చేర్చబడటం కోసమే. దేవుడు చిత్తానుసారంగా ఆయన కొన్ని శ్రమలు ఇస్తే ఇంకా బాధపడిపోయి నా వల్ల కాదు, నా శక్తి లేదు, అలా ఏడవద్దు, నా శక్తి సరిపోదని ఏడవద్దు. దేవా, నాకు శక్తినివ్వు ప్రభువా. మన ప్రార్థన మారాలి ఇక మీదట. నాకు తట్టుకునే శక్తి ఇవ్వు ప్రభువా, భరించే శక్తిని ఇవ్వయ్యా, నువ్వు నాకు మార్గంను తెలియచేయి ప్రభువా, నువ్వు నాకు తోడుగా ఉండయ్యా, నువ్వు నాకు తోడుగా ఉంటే నేను భరిస్తాను ప్రభువా. ఆ శ్రమను గనక దేవునికి ఇష్టమైనట్టుగా ఓర్చుకున్నావా, శ్రమ తర్వాత రెండంతల ఆశీర్వాదం. హల్లెలూయా. కొంత సమయం మాత్రమే శ్రమ, ఆ ఆశీర్వాదం నీకు కావాలి అంటే అన్నిటినీ ఓర్చుకుందాం. యోబులాగా అందామా, అయ్యా నీకు ఇష్టమైనట్టుగా నన్ను నలిపేసేయి, నీకు ఇష్టమైనట్టుగా నన్ను శ్రమలకు అప్పగించు, నీకు ఇష్టమైనట్టుగా నన్ను నిర్మూలం చేసేయి, నేను కనపడకూడదు, నా ఆలోచన, నా తలంపు, నా క్రియలు, నా ఇష్టాలు ఎక్కడ కనపడకూడదు. దేవుని ఇష్టానికి మాత్రమే నేను బ్రతకాలి, దేవుని చిత్తం నెరవేర్చడానికి నేను బ్రతకాలి. ఆ విధముగా నువ్వు ప్రార్థన చేయగలిగితే నేను చెప్పగలను, నిశ్చయముగా నువ్వు రెండంతల దీవెన పొందుకుంటావు. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక.